RTI Live News. Ask for right. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇల్లుల నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బానోతు మోతిలాల్ ఆధ్వర్యంలో చిన్న బంజారా గ్రామంలోని ఇందిరమ్మ కమిటీ సభ్యులు మోతిలాల్ శారద హీరలాల్ భద్రలక్ష్మిలు గ్రామాల్లోనే తిరిగి నిరుపేద కుటుంబాలను ఎంచుకొని 12 మంది లబ్ధిదారులను గుర్తించి లక్ష్మి, పద్మ, వసంత, రోజా, కవిత, సౌభాగ్య, జ్యోతి, గంగా, బుల్లి, సరస్వతి, తేజావత్, జ్యోతి, సునీతలను గ్రామ సభ ఏర్పాటు చేసి ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం మోతిలాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక అభివృద్ధి పనులు చేసిందని, ఇంకా చిన్న బంజారా నుంచి కేలోత్ తండా వరకు, చిన్న బంజారా నుండి పోచారం రైల్వే స్టేషన్ వరకు 3 కోట్ల రూపాయల రోడ్డు మంజూరు చేయించామన్నారు. నిరుపేదలు తమకు ఇల్లు మంజూరు చేసినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితర నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజులో ఇచ్చిన ఇల్లు ఇప్పుడు వరకు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. ఏ గ్రామ పంచాయతీ ఇల్లు రాలేదు, రేషన్ కార్డు అనేది కూడా రాలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లోనే రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇవాళ అందరికీ పేదవాళ్ళకు కూడా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రైతు బంధు ఒకటేసారి 15 రోజుల్లో చేస్తానన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అది కూడా తుమ్మల గారు ఇవాళకి 8 ఎకరాల పడకం కూడా జరిగింది. దాంతోపాటు 200 యూనిట్ కరెంటు, అది కూడా చాలామంది లబ్ధి పొందుతున్నాం. మన గార్ల మండలంలో దగ్గర 50 లక్షలు, అంటే ఒక్క మండలానికి నెలకు వచ్చేసి 50 లక్షలు ఇవాళ మాపి. దాంతోపాటు ఇన్ని మండలాలు చూస్తే ఎన్ని కోట్లు అయితే చూడండి. దాంతోపాటు బస్సు ఫ్రీ, ఇన్ని ఇబ్బందులు ఉన్న స్టేట్లో సెంటర్లో మన గవర్నమెంట్ లేకపోయినా మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ పేదవాళ్ళు నా వాళ్ళు అందరూ బతకాలి అనే ఉద్దేశంతో సరే వాళ్ళ బాధ వాళ్ళ పడి చాలామంది నవ్వులాట కూడా చేశారు. దీని మీద వాళ్ళే ఆడిస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఇల్లు ఆడిస్తారు, వాళ్ళే ఆడితే పథకాలు చేస్తారు, వాళ్ళు ఏం చేత కాదు, అయిపోయింది గవర్నమెంట్ పని అని మాట్లాడడం కూడా జరిగింది. కానీ ఇవాళ నేను హెచ్చరిస్తున్న టీఆర్ఎస్ గవర్నమెంట్కి, మీ గవర్నమెంట్లో 10 సంవత్సరాల నుండి ఒక్క లబ్ధి కూడా ఏ పేదవాడి కూడా చెందలేదు. ఇది మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాము. ఎందుకంటే ఇవాళనే కాదు, ముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే పేద కుటుంబం అంటే కాంగ్రెసే, మంచి చెడు చూసుకొని ముందుకు నడిపేది కూడా కాంగ్రెసే. ఇవాళ చెప్పుకోవడానికి బరాబర నాయకులు మేము గొప్పోళ్ళు మాది అని చెప్పుకున్నారు, కానీ ఏం లేదు. కానీ ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది ఇల్లులు, ఈ రోజు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. 14 ఇల్లులు వచ్చినాయి మన గ్రామ పంచాయతీకి. ఇంకో నెలలో మా ప్రయత్నం 10 ఇల్లులు కూడా తీసుకొస్తున్నాం ఐటీడీ తరఫు నుండి. ఈ 5 లక్షల స్కీము, అది ఐటీడీది 6 లక్షల స్కీమ్ తీసుకొని వస్తున్నాం. ఇంకా గవర్నమెంట్ చాలా మార్పు చేర్పులు ఇంకా చేయాలని మనము సెంటర్లో లేకపోయినా చేస్తున్నారు. కాబట్టి మనం చాలా దీన్ని గమనించాలి. మన పథకాలు సరే, మన దాంట్లో ఎన్ని వర్గాలు ఉన్నా మన పథకాలు అనేది మన ఇంటింటికి చేర్చే బాధ్యత మన అందరిది ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళనే కాదు, అది సముద్రము, వాళ్ళ బాధ వాళ్ళ పడి మన పేదవాళ్ళకు ఇవాళ మేలు చేస్తున్నారు. ఇది కాకుండా సొసైటీలో నాకు రాత్రి ఫోన్ వచ్చింది, సొసైటీ చెరువు సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ మన గవర్నమెంట్ 60% మాఫీతోటి లోన్ ఇస్తున్నారు. బండి తీసుకున్న వాళ్ళు బండి ఇస్తున్నారు, ఇంకా ఏం తీసుకునే వాళ్ళు అన్ని రకాలుగా తీసుకుంటున్నారు. అది కూడా అమలు అవుతుంది. దాదాపు రేపు ఎల్లుండి నుండి సోమవారం నుండి. అది రాత్రి ఫోన్ చేశారు, పై నుండి చేశారు కాబట్టి చెప్తున్నాను. దాంతోపాటు ఇంద్రమ్మ ఇల్లు ఎవరైతే పేదవాళ్ళు కట్టుకొని పరిధిలో ఉంటారో, మా దగ్గర డబ్బులు లేవు, ₹1,00,000 లేవు పెట్టడానికి, పెట్టుబడి లేదు, మేము సొంతంగా మా ఇల్లు కట్టుకోవాలంటే, ఇంకోటి కూడా చెప్తున్నాను నేను, ₹1,00,000 మీరు డాక్రా గ్రూప్లో ఉంటే ఆ ₹1,00,000 తీసుకొని మళ్ళీ మీకు వచ్చిన బిల్లు తర్వాత ఆ ₹1,00,000 రిటర్న్ ఇవ్వాలి. లేదు అది కూడా మాకు చేత కాదు అన్నప్పుడు, ఇదే మన ఎమ్మెల్యే గారి దగ్గర ఒక హరినాయక్ అనే నాయకుడు ఉన్నాడు. ఆయన తరఫున పొంగులేటి శ్రీనివాసరెడ్డి తరఫున హైదరాబాద్ నుండి కాంట్రాక్ట్, బడా కాంట్రాక్టు, ఇక్కడ వాళ్ళు ఎవరు కాదు ఇల్లు కట్టడానికి, వాళ్ళు బడా కాంట్రాక్టు, వాళ్ళు వచ్చి ఈ 5 లక్షలనే నాకు చాలు, నేను పెట్టలేను, ఇల్లు చేసిపోన్నా కూడా వచ్చి ఇల్లు చేసిపోతారు. అగ్రిమెంట్ కాగితాలతో సహా వాళ్ళ అకౌంట్ వాళ్ళదే ఉంటుంది, మంది కాదు. ఎట్లా అంటే మందే అకౌంట్, వాళ్ళ బ్యాంక్, వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ ఉంటుందంట, దానికి అగ్రిమెంట్ చేసుకోవాలి మనం. లేదు మనం పెంచి చేసుకోవాలి, కొద్దిగా ఇల్లు పెంచుకోవాలి. దాన్ని ఏం చేయాలి, అడుగులు పెంచుకోవాలి. పెంచుకున్నప్పుడు ₹1,20,000. ఇంకోటి మనకు భీమ్ కావాలి, ఏది మన పిల్లర్స్ కావాలంటే దానికి ఇంకో ₹1,00,000. మొత్తం ₹2,20,000 ఇస్తే నీకు పైన సులాబ్కి వచ్చేసరికి 600 చదువు మీటర్లు మాత్రం పెరిగింది. కానీ దీన్ని ఆలోచించుకొని ఇంకా కొంతమంది నా దగ్గర కంప్లైంట్ తీసుకొచ్చారు, మాకు చూపెట్టిన ప్లేస్ సరిపోదు,
ఆ ప్లేస్ని మేము కట్టుకోలేకపోతున్నాము, ఇల్లులు వచ్చినాయి, ఇలా బయట ఇంకో చోటు ట్రై చేయమని చెప్పడం నేను కూడా పైన చెప్పడం జరిగింది. కమిటీ ఇక్కడ మండల కమిటీకి పైన నుండి ఎమ్మెల్యే గారి దృష్టి కూడా పోతున్నది. అది కూడా ఎవరైనా ఒక ఇద్దరు మార్పు చేర్పులో ఉంటే దాన్ని కూడా మాట్లాడి 100% చేపిస్తాము. ఇవాళ పేద కుటుంబం అనే కాంగ్రెస్ పార్టీ తప్ప టీఆర్ఎస్ డబ్బాలు కొట్టుకుంటున్నాయి, అయిపోయింది, ఏముంది వాళ్ళ దగ్గర అని చాలా వాళ్ళు డబ్బా కొట్టుకుంటుంది. ఇంకో 10 సంవత్సరాలు అయినా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుందని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. దీనికన్నా ఎక్కువ పథకాలు ఎవరు చేశారు? ఇప్పుడు భూభారతి నడుస్తుంది. భూభారతి ఎవరు చేశారు? టీఆర్ఎస్ గవర్నమెంట్లో చేశారా? అందరూ అది దోపుకోవడానే చేశారు. ఇవాళ భూభారతి అందరికీ వస్తుంది, మనకు పేదవాళ్ళ అందరికీ వస్తాయి. భూమి ఎవరైతే ఎక్కించుకునే వాళ్ళు ఉన్నారో అందరూ ఎక్కించుకుంటారు. రేషన్ కార్డు ఇలా వేలలో పోయినాయి, లక్షల్లో పోయినాయి, ఏళ్ళలో కాదు లక్షల్లో పోయినాయి. ఇలా దాన్ని కొద్దిగా అన్ని గమనించాలి. ఇది ఇంత కరెంటు, ఇది మనం అంత పని చేసిన తర్వాత మన గవర్నమెంట్ గురించి మాట్లాడినోడు వాడంత మురుకుడు ఇంకా ఎవరు లేరని నా యొక్క తెలియజేస్తున్నాను మీ అందరికీ. కాబట్టి బాగా గమనించండి, 1-2 సార్లు గమనించండి. ఏ గవర్నమెంట్ చేయని పని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత లాస్లో ఉన్న అదే కేసీఆర్ గారు అప్పులు చేసిపోయాడు. మనం ఇచ్చినప్పుడు, మన కాంగ్రెస్ ఇచ్చినప్పుడు లాభం 1000 కోట్లలో లాభంలో ఇచ్చినాము. అదే కేసీఆర్ పోతా మనకు 1000 కోట్లలో నష్టంలో పెట్టిపోయాడు. అయినా కూడా కేంద్రంలో లేకపోయినా మనము ఇంత తోసుకొని పోతుందంటే చాలా గొప్పతనం మెచ్చుకోవచ్చు దానికి. ఇలా అదే బిడ్డ కవిత బిడ్డ గారు ఏం మాట్లాడారు మొన్న అంటే, నాయన నువ్వు బీజేపీ తోటి కలుస్తున్నావు, నేను ఉండను, రాజీనామా చేస్తానని చెప్తే అప్పుడు హడావడి ఉరికి బిడ్డ అట్లా కాదు నేను పోను బీజేపీలో చెప్పి మళ్ళీ పని అయిపోయింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ బిడ్డ బయటికి రాగానే పని అయిపోయింది, ఏం లేదు. మళ్ళీ ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంటుంది, నెక్స్ట్ 5 సంవత్సరాల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని మేమందరం మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చిన్న బంజర్లో జరిగిన చిన్న బంజర్లో ఇల్లు విషయంలో ముందు వచ్చింది 4 ఇల్లులు. దాని ఎంపీడీఓ నేను వెళ్ళిపోతా అన్నది, నేను రాజీనామా చేసి వెళ్ళిపోతాను కూడా అన్నది. యుద్ధం పెట్టినాం, చాలా యుద్ధాలు జరిగినాయి ఇల్లు ఊసి. మా ఊరికి రాకపోతే మేమంతా ఊరే యూజ్ చేస్తామని కూడా చెప్తున్నాం. అక్కడ గొడవలు చేసి మళ్ళీ లాస్ట్కి మన అదృష్టానికి మన లక్ష్యాన్ని మనం చేరుకున్నాము. ఇంకా కొంతమంది మనం పెట్టిన దాంట్లో కూడా రానులో కూడా ఈ 10 ఇల్లులు 8 ఇల్లు ఇస్తూ అంటున్నారు, కానీ 10 ఇల్లులు కావాలి సార్ మాకు అని చెప్పాను. ఇంకో మార్చి కల్లా ఇంకో 14 ఇల్లులు వస్తాయి. దాని తర్వాత ఇల్లు అడిగేటోళ్ళు ఉండరు. చిన్న బంజర్ గ్రామ పంచాయతీలో ఇల్లు అడిగేటోళ్ళు ఉండరు. దీంతో పాటు మనకు అంగన్వాడీ ఒకటి శాంక్షన్ చేయించాము, ఇక్కడ 12 లక్షలు పెట్టి. కంటుకుంట కూడా ఒక శాంక్షన్ చేపిస్తున్నాము 12 లక్షలు పెట్టి. రోడ్లు అక్కడ 2 కోట్ల రోడ్లు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో. దాంతోపాటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 20 లక్షల రోడ్లు వేయడం కూడా జరిగింది ఇదే గ్రామ పంచాయతీలో. దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ 3 కోట్ల వరకు కూడా పెట్టాము. బీటీ రోడ్డు ఇక్కడ నుండి కేలోతండ, చిన్న బంజర్ నుండి కేలోతండ కూడా పెట్టాము.